కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కాళ్ల ధనరాజ్ నివాసంలో నిర్వహిస్తున్న 3 పార్టీల కూటమి నాయకుల ఆత్మీయ సమావేశాన్ని ఎంపీడీఓ రమేష్ నాయుడు, ఎస్ఐ రవీంద్రబాబు ఇంట్లో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇబ్బందులు పెడతా ఉన్నారు, దాని మీద చర్చిస్తున్నారు సమయంలో మా మీద కంప్లైంట్లు ఇచ్చారని ఎండిఓ గారుని అలాగే స్థానిక ఎస్ఐ గారు ఇంట్లోకి జొరబడడం జరిగింది. ఏ బేసిస్ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చున్నారు? ఇంట్లో కూర్చొని మేము మాట్లాడుకుంటుంటే మా ఇంట్లోకి జొరబడవలసిన అవసరం వచ్చింది. ఈ ఉదాహరణ చాలదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, పోలీసు యంత్రాంగాన్ని, గవర్నమెంట్ యంత్రాంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వాడుకుంటున్నారో, ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఇదే వాతావరణంలో ఉంటే ఎన్నికలు రేపొద్దు ఎన్నికలప్పుడు పరిస్థితి ఏంటి? ఎన్నికలు 50 రోజులు ఉంటుండగానే మమ్మల్ని నలుగురు కలిసి కూర్చొనివ్వట్లేదు, నలుగురు మాట్లాడుకోనివ్వట్లేదు, మమ్మల్ని ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళడానికి ఒప్పుకో